పడుకో రాఘవ్, రాత్రిపూట దెయ్యాలు మాత్రమే మేల్కొని ఉంటాయి. కానీ అమ్మ నాకు రాత్రి అసలు నిద్ర పట్టదు అని పొద్దున్న అలసటగా అనిపిస్తుంది. టైం వేస్ట్ చేయడం కంటే బెస్ట్ నేను రాత్రి చదువుకుంటా. రాక్షసుల గుణాలు అన్నీ ఉన్నాయి నీ కొడుక్కి అని రాఘవ్ వాళ్ళ నాన్న ఎగతాళి చేస్తాడు. అండ్ తన మమ్మీ కొన్నిసార్లు పాలు, నానబెట్టిన బాదం, కొబ్బరి నీళ్లు ఇవన్నీ ఇచ్చినా కూడా రాఘవ్కి అస్సలు నిద్ర రాదు. అండ్ ఒక రోజు రాత్రి 2 గంటలు చదువుతున్నప్పుడు బహుశా నిజంగా నాకు రాక్షస గుణాలు ఉన్నట్టున్నాయని అనుకుంటాడు. అప్పుడు తన చూపు కిటికీ నుండి తన ఎదురింటిపై పడింది. అక్కడ ఒక అమ్మాయి తనలానే రాత్రి 2 గంటలు చదువుతుంది. చలో నేను ఒంటరివాణ్ణి కాదని ఆలోచించి రాఘవ్ ఆ అమ్మాయికి వేవ్ చేశాడు. వాళ్ళు ఫ్రెండ్స్ అయిన కొంత సమయం తర్వాత సొసైటీ గార్డెన్ లో కలిసినప్పుడు, అక్క మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ రాత్రి ఎందుకు చేస్తారు అని రాఘవ్ అడిగాడు. ఎందుకంటే నాకు రాత్రి నిద్ర రాదు. సేమ్ పించ్. అయితే మన ఇద్దరిలో రాక్షసుడున్నాడు. పూర్తిగా తప్పు అని ఆ అమ్మాయి అంది. ఎవల్యూషనరీ బయాలజీ రీసెర్చెస్ ప్రకారం మనలో ఎవరైతే రాత్రి పడుకోలేరో వాళ్ళ పూర్వీకులు రాత్రంతా మేల్కొని గుడారాలకి బాధ్యత తీసుకునే వాళ్ళు, అడవి జంతువుల నుండి కాపాడడానికి. అండ్ బహుశా మన రక్తంలో డిఎన్ఏ ఇంకా మారలేదు.